వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. రావణుడితో సీత పరిణయం పార్ట్ 18. శిల్పకు తన బాస్ గురించి తెలుసు కాబట్టి సైలెంట్గా ఉంది. కానీ ఆమె మైండ్లో ఒక్కటే రన్ అవుతుంది. ఏంటంటే ఇన్ని రోజులుగా అతడు ఆశ్రిత మేడం ముందు అతడు నిజాలన్నీ దాస్తున్నట్టు శిల్పకు అనిపించింది. ఆ క్షణం సాధ్యమైనంత వరకు వాళ్ళ దగ్గర చాలా కూల్గా ఉంటున్నాడు హర్షి సార్. ఇంట్లో పనివాళ్ళు ఆమెను ఎంత ఇబ్బంది పెడుతున్నా అక్కడికక్కడే చంపేయాలి అనే చంపేయగల కెపాసిటీ ఉన్నోడు. అలాంటిది ఈరోజు మేడం బయటికి వెళ్ళాక అది నిమ్మి పాపను జాగ్రత్తగా బయటికి రావద్దు అని చెప్పి మరీ వీళ్ళ పని చూస్తున్నాడు. నిజం చెప్పాలంటే ఇంకా వాళ్లకు టార్చర్ చూపించైనా చంపేవాడు. ఈరోజు చంపేశాడు. ఎక్కడ ఆశ్రితకు నిజం తెలుస్తుందేమో ఆమె ఇంటికొస్తే అని భయపడుతున్నాడా ఆశ్రిత మేడం గురించి అని ఆలోచన వచ్చింది. కానీ అలా ఆలోచించడం కూడా హర్షకు తెలిసిపోతుందేమో అని భయపడింది శిల్ప. ఒక్క క్షణం ఆమె కొంచెం భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది, త్వరగా అతను చెప్పిన పనులు క్లియర్ చేయడానికి. ఆ తర్వాత అలా మళ్ళీ ఇంట్లోకి వచ్చి నిమ్మి బయటికి వెళ్దామా అన్నాడు హర్ష. ఆమె భయపడుతూనే వణుకుతున్న గొంతుతో, మీరు నన్ను బయటికి తీసుకెళ్ళి ఎక్కడైనా వదిలేస్తారా అని ఏడుపు గొంతుతో అడిగింది నిమ్మి. ఆమె చాలాసేపటి నుంచి అదే డౌట్ని హర్షను అడగాలి అని అనుకుంటుంది. కానీ అతడు ఏమంటాడు అని అతడి కటౌట్ని చూస్తేనే భయపడిపోవటం మొదలుపెట్టింది మన నిమ్మి పాప. అతడు చిన్న స్మైల్తో, నేను నిన్నెందుకు వదిలేస్తాన్రా చెప్పు, నిన్ను వదిలేస్తే మీ అక్క నన్ను చంపేస్తుంది అని నవ్వుతూ, అయినా ఇంట్లో అల్లరి చేయటానికి ఎవరూ లేరు. ఈ ఇంట్లో నువ్వుంటే చాలా అల్లరిగా ఉంటుంది, సరదాగా ఉంటుంది. నువ్విలా డల్గా ఉండకూడదు. ఇక నుంచి నేను ఇక్కడ నిన్ను ఇక్కడ తిట్టేవాళ్ళు ఎవ్వరూ లేరు కాబట్టి నువ్వు భయపడుకో. మనం ఫస్ట్ అయితే బయటికి వెళ్దాం. నాకు కొంచెం వర్క్ ఉంది, అది చూసుకున్న తర్వాత మనం అటు నుంచి అటే డైరెక్ట్గా మీ అక్క దగ్గరికి వెళ్దాం. లేదా అంతలోపు తనే ఇంటికి వచ్చేస్తే పర్లేదు అన్నాడు హర్ష. ఆమె అలా మాట్లాడుతూ ఆమె మాటలు అన్నీ వింటూ మళ్ళీ ఫేస్ డల్గా పెట్టేసరికి, ఈ మధ్యలో నీకు ఐస్ క్రీమ్ కూడా ఇప్పిస్తాను, మనం కలిసి నీకు ఇష్టమైనవన్నీ కేఎఫ్సి కూడా తెప్పిస్తాను అని అతడు చెప్పేసరికి అప్పటికే నిమ్మి మెరిసే కళ్ళతో, నిజంగానా అని అంది. అతడు, తినిపిస్తాను, కాకపోతే మీ అక్కకు చెప్పకూడదు, నిన్ను నన్ను ఇద్దరిని తిడుతుంది అన్నాడు హర్ష. ఆ మాటలకు మీరు అక్కకు భయపడతారా అని అంది. అతడు కూడా ఒక నిమిషం ఏదో ఆలోచించి మనసులోనే, నేను భయపడేదంటూ ఉంటే అది కేవలం నా ఆశ్రయ కోసమే, అది ఎక్కడున్నా నాకు దూరం అయిపోతుందేమో అనే భయం తట్టుకోలేక, భయపడుతున్న ఆలోచనను కూడా తట్టుకోలేక అని అనుకున్నాడు మనసులో. ఆ తర్వాత ఏం మాట్లాడకుండా, సరే నిమ్మి ముందు పద, ఇప్పటికే లేట్ అవుతుంది కదా అని అంటూ, నిమ్మి అంతవరకు అజ్జు చాక్లెట్ ఇచ్చాడు కదా, అది తిను అని చెప్పాడు హర్ష. అజయ్ పేరు వినగానే ఆమె మొహంలో ఏదో తెలియని బిడియం, ఏదో తెలియని కంగారు అన్నీ వచ్చేశాయి పాపలో. అది హర్ష గమనించాడు. కానీ ఆ క్షణం ఎందుకో పెద్దగా పట్టించుకోలేదు హర్ష. ఆ తర్వాత ఆమెను తీసుకెళ్ళి సీట్లో కూర్చోబెట్టి అతడు కూడా కారులో కూర్చొని ఆమెకు సీట్ బెల్ట్ పెట్టి ఎలా వేసుకోవాలో నేర్పించాడు. ఆమె డ్రైవింగ్ చేస్తూ ఉన్న అతన్ని చూస్తూ, బావా అని పిలవచ్చా మిమ్మల్ని అని అంది భయంగా. పిలవరా అన్నాడు హర్ష. అది ఏంటంటే మీరు డ్రైవింగ్ చాలా బాగా చేస్తున్నారు, అచ్చం మా నాన్నలానే. మా నాన్న నన్ను ఇలాగే పక్కన కూర్చోబెట్టుకొని ఊరంతా తిప్పేవారు, నాకేం కావాలన్నా తీసిచ్చేవారు అని చెప్తూనే ఉంది. ఆమె చెప్తుంది అంతా విసుక్కోకుండా చిన్న చిరునవ్వుతో. ఆమె ఎక్కడ
అతడి మొహం నార్మల్గా పెడితే ఆమె భయపడుతుందో అని నవ్వుతూనే వింటున్నాడు. ఒక్క క్షణం కూడా విసుక్కోలేదు, చిరాకు పడలేదు. నిజం చెప్పాలంటే అతడికి అంత ఓపిక ఆమె విషయంలో ఎలా వచ్చిందో అతడికి కూడా అర్థం కాలేదు. నిజంగానే అచ్చం నాన్నలానే కేర్ తీసుకుంటున్నాడు నిమ్మిపై. అలా దాదాపు హాఫ్ అన్ అవర్ జర్నీ తర్వాత వాళ్ళు చేరుకోవాల్సిన ఆ ఇంటి దగ్గరికి వచ్చారు. ఇక వీళ్ళ సంగతి ఇలా ఉంటే అక్కడ ఆశ్రిత, అజ్జు, విజు ముగ్గురు కలిసి ఆ కంపెనీ దగ్గరికి చేరుకున్నారు. అక్కడ పెద్ద అక్షరాలతో ఏఎం ఇండస్ట్రీస్ అని ఉంది. దాని వైపు చూసిన అజ్జు, విజు పర్లేదు, కంపెనీ ఆర్కిటెక్చర్ చాలా బాగుంది వదిన అన్నారు ఆశ్రితతో. దానికి ఆశ్రిత చిన్నగా నవ్వుతూ ఆ కంపెనీ వైపు చూస్తూ, నాన్న కష్టం ఇది. ఆయన రాత్రి పగలు కష్టపడి మమ్మల్ని చూసుకుంటూ దీన్ని ఒక స్థాయికి తెచ్చాడు అని నవ్వుతూ చెప్పింది ఆశ్రిత. వాళ్ళు కూడా అప్పటికే ఆలస్యం కావడంతో బయట ఒక గుంటనక్క, 2 శూర్పణఖలు ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి. ఆమె వచ్చేసరికి జనార్దన్ భయంగా అక్కడ రాక్షసుడున్నాడేమో అని చూస్తుంటే హర్ష లేకపోవడం చూసి హమ్మయ్య హర్ష లేడు అని అతడి గురించి తలుచుకోవాలన్నా కూడా భయం వేస్తుంది జనార్దన్కి. వాడు హర్ష గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత, అతడి బయోగ్రఫీ తెలిసిన తర్వాత, చూసిన తర్వాత అని గుండె మీద చెయ్యి పెట్టుకొని, ఈ నిర్మలాదేవేమో హర్షని మోసం చేయాలి అని అనుకుంటుంది. ఎటు నుంచి ఇది ఎటుపోతుందో నాకు తెలిసి నా ప్రాఫిట్ నేను తీసుకొని ఇవి అంతా ఈవిడ పేరు మీదకి మారిపోయేలోపు ఫ్యామిలీతో సహా జంప్ అయిపోవడం బెటర్ అని అనిపిస్తుంది అని నిర్మలాదేవితో ఆల్రెడీ ఒక ఒప్పందం చేసుకొని సంతకాలు అవ్వకముందే అతని అకౌంట్లో మనీ ట్రాన్స్ఫర్ అయ్యేలా ఆల్రెడీ అన్నీ చేపించుకున్నాడు జనార్దన్. నిర్మలాదేవి వచ్చిన ఆశ్రిత వైపు ఆమె మీద ఉన్న కోపం, కసి అంతా లోపల దాచేస్తూ, ఏమ్మా ఆశ్రిత, బాగున్నావా? ఇంతకీ అబ్బాయి బాగున్నాడా? బాగానే చూసుకుంటున్నాడా అని కావాల్సిందే హర్ష ఆశ్రితను టార్చర్ పెడుతున్నాడు అని పని వాళ్ళ దగ్గర తెలుసుకుంది కాబట్టి కావాల్సిందే అడుగుతుంది అని అక్కడ ఉన్న అందరికీ అర్థమయ్యింది. ఆశ్రిత కొంచెం చిరాగ్గా ఫేస్ పెట్టి ముందు వచ్చిన పని చూద్దాం అని అంది. దానికి నిర్మలాదేవి మొహం తిప్పుకుంటూ, దీనికి వాడు అంత టార్చర్ చూపిస్తున్నా ఇంకా దీనిలో పొగరు తగ్గలేదు. పోనీలే, ఏదైతే ఏంటి, నేను తగ్గించలేకపోయా దీని పొగరుని, వాడు తగ్గిస్తున్నాడు కదా అని సంబరపడిపోయింది. అప్పటికే జనార్దన్ మోసేశాడు కాబట్టి హర్ష తనని టార్చర్ పెడుతున్నాడు అని ఉన్నవి పైగా ఇంకో 10 ఎగస్ట్రా కలిపి చెప్పాడు లేనివి. అలా చెప్పడం అతడు నాలుకకు అదొక సరదా. ఆమె కంపెనీలోకి అడుగు పెడుతున్నప్పుడు మిగతా షేర్ హోల్డర్స్ అక్కడికి వచ్చి, మేడం వెల్కమ్ టు అవర్ కంపెనీ అంటూ బొకేస్ ఇచ్చారు. నిర్మలాదేవి కొంచెం కోపంగా వాళ్ళ వైపు చూస్తూ, ఈ వెధవలు ఏ రోజైనా నాకు ఇంత ఫ్లవర్ అయినా ఇచ్చారా? అదేదో దీనికి మాత్రం ఇంత పెద్ద బొకే తీసుకొని ఇస్తున్నారు అని తిట్టుకుంటూ అక్కడున్న వాళ్ళ వైపు కోపంగా చూసింది. అక్కడున్న వాళ్ళు అంతా ఒక్కటయ్యారు. నిర్మలాదేవి వైపే చూస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఆమె హర్ష భార్య. నిర్మలాదేవి ఎంత ఆమెను దిగజార్చి మాట్లాడాలి అని వాళ్ళకు చెప్పినా అంత ధైర్యం చెయ్యలేరు వాళ్ళు. హర్షతో పెట్టుకుంటే మార్నింగ్ కల్లా నామరూపాలే లేకుండా చేసేస్తాడు నైట్కు నైటే అని వాళ్ళకు తెలుసు కాబట్టి అతి వినయం చూపిస్తూ నవ్వుతూ పలకరించారు. అప్పుడే వీళ్ళందరి మధ్యలోకి ఒక పెద్దాయన వచ్చాడు. ఆయన వయసు ఆశ్రిత తండ్రి వయసే. ఆయన కుటుంబాన్ని కోల్పోయి ఒక్కడే ఒంటరిగా మిగిలిన ఆయన కనిపించేసరికి తన నాన్న చేరదీసి తన కంపెనీలో కొంచెం షేర్ ఇచ్చి, అక్కడే జాబ్ చేసుకోరా,
ప్రశాంతంగా బతుకు, లేదా ఆ షేర్ మీద వచ్చే మనీతో నీకు కావాల్సింది నీకు నచ్చింది తీసుకొని హ్యాపీగా బ్రతుకు అని తన నాన్న సహాయం చేశాడు. ఆయన ఫ్రెండే ఈయన. పైగా ఆయన కూడా చాలా మంచివారు. ఆయన పేరే సుధాకర్. ఆయన వైపు అంకుల్ అని పిలిచేసరికి అప్పటిదాకా ఆశ్రితతో మాట్లాడాలి అంటే ఆయన బాధపడుతూ ఏదో ఏదోలా బాధపడుతూ ఉన్నారు. ఆయన ఒకే ఒక్క మాట, నన్ను క్షమించు తల్లి. నువ్వు ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు నేను నిన్ను కాపాడలేకపోయా. మీ నాన్న ఫ్రెండ్ అయిన ఆ నిర్మలాదేవిని ఆపాలి అని చాలా ట్రై చేశా. లాస్ట్ మినిట్ వరకు మీ పెళ్ళిని ఆపాలి అని. కానీ అనుకోకుండా మీ కథలోకి అని ఏదో చెప్పబోయాడు. కానీ ఒక్క క్షణం ఎందుకో ఆ విషయం తలుచుకొని ఆయనకు కూడా భయం వేసి, ఇప్పుడెందుకులే ఇప్పుడెందుకులేమ్మా అవన్నీ, నువ్వైతే ఎలా ఉన్నావు తల్లి అని అడిగారు ఆయన బాధగా. కానీ అజయ్ విజయ్ ఏదో గమనించారు. తన వదినకు తన అన్నయ్య ఒరిజినాలిటీ చెప్పాలి అని ఆయన అనుకున్నారు అని అర్థమయ్యి, కానీ ఆయన చెప్పకపోయేసరికి కొంచెం ప్రశాంతపడ్డారు వాళ్ళు ఇద్దరూ. ఆ తర్వాత ఆశ్రితను అందరూ కలిసి లోపలికి తీసుకెళ్లారు. కంపెనీ అంతా ఆమె మెరిసే కళ్ళతో చూస్తూ, నీ కష్టం నాన్న, నేను చాలా నిలబెట్టడానికి ట్రై చేసి మళ్ళీ ఒక పొజిషన్లో పెట్టా. కానీ అత్తయ్య నేను లేని ఈ కొద్ది రోజులు కంపెనీని మళ్ళీ దివాలా తీసేలా చేసింది. కానీ ఇక అలా కాదు, ఏం జరిగినా నా హర్ష చూసుకుంటాడు అని ఒక ధైర్యం మనసులో, ఒక తెగింపుతో ఆమె ముందుకు అడుగు వేసింది. లోపలికి వెళ్ళేసరికి అక్కడ ఉన్న స్టాఫ్ అంతా ఆమెకు వెల్కమ్ చెప్పారు, బొకేస్ ఇచ్చారు. ఆ తర్వాత అక్కడ నుంచి ఒక క్యాబిన్లోకి వెళ్ళారు. అందరూ ఆ క్యాబిన్ మీటింగ్ కోసం మాత్రమే అక్కడ అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉండేసరికి ఆమె వెళ్ళి తన నాన్న సీట్ అది దాన్ని చేత్తో తడుముతూ, నాన్న, నీ కూతురు నీ ప్లేస్లో కూర్చుంటుంది. ఇది నీ కల కదా. నేను కానీ చెల్లి కానీ నీ ప్లేస్ తీసుకోవాలి అని. నిజం చెప్పాలంటే నేను వీటన్నింటికీ దూరంగా ఉండాలి. చెల్లిని బాగా చదివించాలి. తను ఈ ప్లేస్లో ఉండాలి అని అనుకున్నా నేను మాత్రం మిమ్మల్ని, హన్షాని, నిమ్మిని, నా ఫ్యామిలీ అయిన అజయ్ విజయ్ని అందరినీ చూస్తూ హ్యాపీగా మీతో టైం స్పెండ్ చేయాలి ఒక హౌస్ వైఫ్గా అని అనుకున్నా. కానీ నా కలగానే ఉండిపోయింది. ఈ కుర్చీలో నేనే కూర్చోవాల్సి వస్తుంది అని బాధపడుతూ ఆమె కన్నీళ్లు వస్తుంటే విజయ్ వదిన అన్నాడు. ఆ మాటతో ఆమెకి అర్థమయ్యింది ఆమె బాధపడడం వాళ్ళు చూడలేకపోతున్నారు అని. ఏం కాదు, నేను బాగానే ఉన్నా అని కళ్ళతోనే వాళ్ళకు ధైర్యం చెప్పింది. ఆ తర్వాత కానీ నిర్మలాదేవి ఆలోచన ఇంకో రకంగా ఉంది. ఆమె ఒక్కటే వస్తుంది అని అనుకుని ఊహించింది. కానీ అన్నింటికీ విరుద్ధంగా అజయ్ విజయ్ తోడుగా తీసుకురావటం నిర్మలాదేవికి అస్సలు నచ్చలేదు. కోపంగా వాళ్ళ వైపు చూస్తూ ఉంది. కానీ ఆశ్రిత అక్కడే ఉన్న తన పక్కన ఉన్న 2 చైర్స్లో వాళ్ళిద్దరినీ కూర్చోమన్నట్టు సైగ చేసింది. దాంతో వెళ్ళి వాళ్ళు కూర్చుంటూ ఉంటే, అదేంటి వాళ్ళిద్దరినీ అక్కడ కూర్చోబెడుతున్నావు, మరి మేమెక్కడ కూర్చోవాలి అన్నారు నిర్మలాదేవి మరియు జనార్దన్ కోపంగా. కానీ ఆమె అదేం పట్టించుకోకుండా ఆమె హెయిర్ని వెనక్కి అంటూ, ఇక్కడ చాలా ప్లేస్ ఉంది, మీకు కావాలి అంటే మీరు కూర్చోవాలి అని అనుకుంటే చైర్స్ తెప్పించి ఇక్కడ కూర్చోండి, అర్థమయ్యిందా నేను చెప్పింది అంటూ ఒక బాసీ లుక్తో కాలు మీద కాలు వేసుకొని మరీ చెప్పింది ఆశ్రిత. విజయ్, పర్లేదు, మా వదినకి ధైర్యం బాగానే ఉంది, భయపడుతుందేమో అని అనుకున్నాం, దీనికి బాగానే సమాధానం చెప్తుంది మా వదిన అని మనసులోనే మురిసిపోతూ అనుకున్నాడు. కానీ అజయ్ ఆలోచన నిమ్మి గురించే. తను ఏం చేస్తుందో, అన్నయ్య తనపై కోప్పడితే తను భయపడుతుందేమో, ఇలా 1,00,000 ఆలోచనలు చేస్తూ ఉన్నాడు అజయ్. అప్పుడే
నిర్మలాదేవి ఇంకేముంది, లేవే, నీ పొగరు ఇంకో 10 నిమిషాలలో నీ పొగరు దించుతాను. నీ చేతుల మీదుగా ఈ సంతకాలు చేయించుకుంటే ఆ తర్వాత మొత్తం నాదవుతుంది అని అనుకుంటూ, చూడమ్మా ఆశ్రిత అంటూ ప్రేమ ఉలకబోస్తూ, నువ్వు ఎలా ఉన్నావో అంటూ, ఇక్కడ చాలా దిగులు పెట్టుకున్నాను. నువ్వు బాగున్నావా? ఇప్పుడు నా మనసు కొంచెం కుదుట పడింది. చెల్లెలు ఎలా ఉంది తల్లి అని కావాల్సిందే ప్రేమగా మాట్లాడుతుంది. ఆశ్రితకు బాగా మండింది. ఎవరి విషయంలోనూ ఆమెను ట్రిగర్ చేయకూడదు. అలా తన చెల్లి విషయంలోనే ట్రిగర్ చేసి మాట్లాడేసరికి ఆశ్రిత కోపం తట్టుకోలేక, అయ్యో అత్తయ్య, తన గురించి మీరేం భయపడకండి మరియు బెంగపడకండి అని అంటూ వెటకారంగా అంటూ, ఇంతకు మీ కొడుకు ఎలా ఉన్నాడు? ఉన్నాడా లేదా పోయాడా? ఆ రోజు నా మాన్స్టర్ మొగుడు పాపం మీ కొడుకు చేతిపై కాల్చాడు కదా, పైగా బాగా కొట్టారు కదా వాణ్ణి. బాడీగార్డ్స్ కావచ్చు, అజ్జు విజు కావచ్చు, వాళ్ళు కొట్టడం వాళ్ళు కొట్టడంతో పోయింటాడనుకున్నా. ఆ కొంపదీసి నిజంగా పోయాడా అని అనేసరికి నిర్మలాదేవి ఒసేయ్ ఆశ్రిత అంటూ కోపంగా అరవబోయింది. ఆశ్రిత ఆమె అలా అరిచేసరికి ఆశ్రిత భయపడుతుందేమో అని అనుకున్నారు అక్కడున్న వాళ్ళు. కానీ వాటన్నింటికీ విరుద్ధంగా ఆమె వేలు చూపిస్తూ, నువ్వు నోరుమొయ్, ఇక చాలు. కానీ ఇప్పుడు ఇదంతా అవసరమా? నీ ఓవర్ యాక్టింగ్. ఏ పని మీదైతే నన్ను ఇక్కడికి పిలిపించావో అది అయిపోతే నేను వెళ్ళిపోతా. అసలే ఇంటి దగ్గర చాలా పనులు చేయాలి అని ఆమె అనేసరికి, పోనీలే, నేను ఇక్కడ దీని పొగర్ని అంచలేకపోయినా అక్కడ వాడు అనుస్తున్నాడు కదా అని తిట్టుకుంటూ ఆశ్రితను పైకి ఏమీ అనలేక మళ్ళీ జనార్దన్ వైపు చూసింది. ఆశ్రితతో మాట్లాడాలి అంటే ఒళ్ళంతా మండిపోతుంది నిర్మలాదేవికి. కాబట్టి జనార్దన్ని పైకి లేచి సైగ చేయడంతో జనార్దనే పైకి లేచి, చూడమ్మా ఆశ్రిత అంటూ నెమ్మదిగా చెప్తున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ సగం డోస్ నిర్మలాదేవికి ఆశ్రిత ఇచ్చేసింది కాబట్టి ఎక్కడ ఇప్పుడు అతనికి కూడా ఇస్తే మళ్ళీ ఏం జరుగుతుందో అనే భయంతో మామూలుగా మొత్తం చెప్పడం మొదలుపెట్టాడు. అది ఏంటంటే, కంపెనీలో చాలా వరకు హైయెస్ట్ షేర్ని నీ పేరు పైనే ఉంది. అంటే నీ పేరు పైన, నీ చెల్లి పేరు పైన. మీ ఇద్దరిలో ఇప్పుడు మీ చెల్లికి మతిస్థిమితం లేదు కాబట్టి ఆమె సైన్ చేయకపోయినా నువ్వు తన గార్డియన్ కాబట్టి సరిపోతుంది. అదేంటంటే, మీ అత్తయ్య ఇక్కడ ఉండి కంపెనీ బాధ్యతలన్నీ ఈవిడే చూసుకుంటుంది కాబట్టి ఎవరైతే ఎక్కువ షేర్ ఉంటుందో వాళ్ళు సీఈఓ ప్లేస్లో కూర్చోవాలి. వాళ్ళకి మిగతా అధికారం అంతా దక్కుతుంది. చెక్ పవర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి వాళ్ళ పేరు మీదే అన్నీ జరుగుతాయి. కానీ అని జనార్దన్ చెప్తూ ఉంటే, ఆ విషయం నాకు కూడా తెలుసు, సుత్తి లేకుండా పాయింట్కి రా అని అంది ఆశ్రిత. ఇదేంటి అచ్చం హర్ష యాటిట్యూడ్ కనిపిస్తుంది అని అనుకున్నారు అక్కడున్న వాళ్ళంతా. నిజం చెప్పాలంటే ఆమె ఎప్పుడైతే కంపెనీ దగ్గర కారులో నుంచి కిందకి దిగిందో అప్పటి నుంచి హర్ష వీడియో కాల్లో ఒక్క నిమిషం కూడా వదలకుండా అక్కడ జరిగేదంతా చూస్తూ ఉన్నాడు. లోపల ఛాంబర్లో కూడా అజయ్ షర్ట్లో ఉన్న బటన్లో నుంచి దాంట్లో చిన్న సైజ్ కెమెరాను ఫిక్స్ చేయించాడు హర్ష. అలా ఆమె ఎలా మాట్లాడుతుంది ఏంటి అని ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉన్నాడు ఆశ్రితను. ఆమె మాట్లాడే పద్ధతిని చూసి అతడి పెదాలు చిన్నగా విచ్చుకున్నాయి. ఆ జనార్దన్ మాట్లాడుతూ, అదేంటంటే మేము హర్ష గారితో చెప్పాము, షేర్స్ని ఎక్కువ భాగం మీ పేరుపైనే ఉన్నాయి కాబట్టి వాటి అన్నింటినీ హర్ష సార్ పేరు మీద రాస్తాము అని చెప్పాం. కానీ కంపెనీ నేనైతే ఎవరో ఒకరు చూసుకోవాలి కదా. ప్రస్తుతానికి షేర్ సార్కి ఇచ్చినా కూడా వీటిని మీ అత్తగారే చూసుకునేలా అథారిటీని మీరు సైన్ చేసి ఇవ్వాలి అని జనార్దన్ చెప్తూ ఉంటే ఆశ్రిత వెటకారపు నవ్వు నవ్వి,
నేనెందుకు ఇవ్వాలి, నాకేం అవసరం అని అంది. అప్పుడే అక్కడున్న షేర్ హోల్డర్స్ వైపు నిర్మలాదేవి సైగ చేయడంతో, చూడండి మేడం, మీరు ఒకవేళ మీరే ఆ ప్లేస్లో ఉంటే కంపెనీని చూసుకున్నా మాకేం ప్రాబ్లం లేదు. కానీ మీకు మ్యారేజ్ అయిపోయింది, మీరు ఆఫీస్కి వస్తారో రారో కూడా తెలియదు. కానీ ఇక్కడ ఎవరో ఒకరు ఉండాలి కదా, ఆ పొజిషన్లో ఉండాలి కాబట్టి మేము అడుగుతున్నాం అని అతడు అనేసరికి, సరే నేను కంపెనీ కోసం ఒప్పుకుంటున్నా అని అంది. కొద్దిసేపు ఆలోచించినట్టు మొహం పెట్టి ఫేస్ పెట్టి ఆమె అలా ఆలోచిస్తున్నట్టు ఫేస్ పెట్టి చెప్పేసరికి నిర్మలాదేవి కూడా గొర్రెలా నమ్మేసింది. అంతేకాని ఏదో మూల జనార్దన్కి మాత్రం డౌట్ స్టార్ట్ అయ్యింది. ఇంత ఈజీగా ఆశ్రిత ఒప్పుకుంటుంది అని అనుకోలేదు ఆయన. అయినా ఒప్పేసుకుంది అని ఏదో డౌట్ కొట్టేయడంతో కానీ ఏం మాట్లాడలేక అతడు సైలెంట్ అయిపోయాడు. అప్పుడే అతడు అసిస్టెంట్ తెచ్చిన పేపర్స్ని ఇప్పించుకొని ముందు నిర్మలాదేవి దగ్గర పెట్టి, ముందు నేనైతే సైన్ చేస్తున్నా, ఎందుకంటే నీకు నమ్మకం లేకపోవచ్చు కదా ఆశ్రిత నా మీద, అందుకే నాకు ఈ కంపెనీ మీద షేర్ కన్నా మా అన్నయ్య పరువు మర్యాద ఇవే ముఖ్యం అని అంటూ ఇంకా ప్రేమ ఒలకపోస్తూ కబుర్లు చెప్తూ 2 దొంగ కన్నీటి బొట్లు కారుస్తూ సంతకం పెట్టింది. జనార్దన్ తల కొట్టుకుంటూ, ఈవిడే పిచ్చి కాకపోతే నాకు ఏదో బాగా డౌట్ కొడుతుంది, సింహంతో కావాల్సిందే గోక్కుంటున్నట్టు నాకు అనిపిస్తుంది అని చెమటలతో అప్పటికే సగం తడిచిపోయాడు జనార్దన్ భయపడుతూ. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. మన కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా కామెంట్ చేయండి. డే బై డే ఈ స్టోరీ వస్తుంది ఇక నుంచి, ఎందుకంటే ఇది నేను ప్రస్తుతం రాస్తున్న కథ కాబట్టి. కానీ లాంగ్ స్టోరీ అప్లోడ్ చేస్తుంటా, అంతవరకు అవి చూడండి.